స్వామి హనుమను పరబ్రహ్మ స్వరూపంగా ఎటువంటి అనుగ్రహాన్నైనా కటాక్షిస్తారు. ఎక్కడ ఆయన పేరు చెప్తారో అక్కడ మంగళం జరుగుతుంది. హనుమ పేరు ఎక్కడ చెప్పితే అక్కడ శుభం. అయితే హనుమ జయంతి మనకి వైశాఖ బహుళ దశమి రోజు జూన్లో వస్తుంది. ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా హనుమత్ ఆలయాలకు వెళ్ళాలి. అంతేకాకుండా హనుమ సంతోషపడాలి అనేసి అంటే ఆయన పేరు కీర్తిస్తే సంతోషపడరు. రామనామం ఎక్కడ చెబితే అక్కడ సంతోషపడతారు. అది మన స్వామి హనుమ గొప్పతనం. కనుక తనని పొగడమే కాకుండా రాముల ఆలయానికి కూడా వెళ్ళాలి. ఆ రోజు రామనామం కీర్తించాలి, హనుమాన్ చాలీసా చదవాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి మీద జై శ్రీరామ్ జెండాని ప్రతి ఒక్కరు స్వామి హనుమకు సంకేతంగా ఎగురవేయాలి. అంతేకాకుండా ఆ రోజు హనుమత్ ఆలయాల్లో భజన నిర్వహించాలి. ఆలయంకి వెళ్ళలేని వారు ఇంటి దగ్గర రామ హనుమ సంకీర్తన చేసుకోవచ్చు. జై శ్రీరామ్.